హాయ్ సార్. హాయ్ బ్రదర్, సప్తగిరి ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్ సార్. చెప్పండి సార్. మీ డైలాగ్ని గుర్తు చేసుకుంటూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి సార్ మన పరిస్థితి ఇండస్ట్రీలో? వచ్చి 15 years అయిపోయింది. 15 years ప్లస్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక పొజిషన్ కంప్లీట్ అయింది. కమెడియన్గా పొజిషన్ రన్నింగ్, హీరో కూడా చేసాం మంచి సినిమాలో. సో పొజిషన్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది, బట్ సాటిస్ఫై. కానీ ఎప్పుడైనా ఓ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించారా ఈరోజు మన పరిస్థితి ఏంటి? ప్రతిరోజు ఆలోచిస్తాం. అది ఇక్కడ నిరంతరం పోరాటమేగా. ఆ విషయంలో ప్రతిరోజు ఆలోచించాల్సిందే. ఏంటి ఈరోజు మనం ఏంటి, ఈరోజు మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చేసాం, కాపాడుకునే ప్రయత్నమే అంతే. ఓ స్టేజ్కి వచ్చేసిన తర్వాత రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది వరకు ఉన్న ఆకలి, ఆ కసి, ఆ బాధలు ఏం కనబడవు. జీవితం అన్నీ నేర్పిస్తుంది మనకి. అంటే రిలాక్స్ అయిన రోజు మనల్ని కింద పడేసి మళ్ళీ మనకు ఒక కసి నేర్పించి మళ్ళీ సరైన దారిని నడిపిస్తుంది. అదే జీవితం. సో మనల్ని ఎప్పుడు రిలాక్స్ చేయనివ్వదు. ఇండస్ట్రీని దూరం నుంచి చూస్తున్నప్పుడు భలే ఉంటుంది అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు దూకుదామని ఇంట్లో అనిపిస్తుంది. ఒకసారి దూకేసిన తర్వాత ఇదేంటి ఇలా ఉంది అన్న భయం వేస్తుంది. ఎక్కడో చోట మనుషులు మారిపోతున్న మనుషులు, హిట్ని బట్టి ఒకలా ఉంటారు, ఫ్లాప్ వస్తే ఒకలా ఉంటారు. ఈ చేంజెస్ అర్థమే మీకు? 100% అండి. అది ఇంకోటి ఏంటంటే, ఈ పని మనకి ఇష్టం కాబట్టి, మనకి ఇష్టమైన పని కాబట్టి, మనకి ఇష్టమైన పని ఎత్తుక్కుంటున్నాం కాబట్టి, ఎక్కడైనా ఉండే పాలిటిక్సే ఇవన్నీ. అంటే హిట్ బట్టి ఒకలాగా ఉంటుంది, ఎక్కడ కూడా సక్సెస్ ఉంటే ఒకలా ఉంటారు, సక్సెస్ లేకపోతే ఇంకోలా ఉంటారు. బట్ అది ఏదున్నా ఆ పనిలోనే ఉన్నాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఒక మంచి సంకల్పంతో మనోధైర్యంతో ముందుకు నడవాలి అంతే. అంటే వచ్చిన రోజునికి ఇప్పటికీ మీలో మీకు కనిపించిన మార్పు ఏంటి? అన్ని పరంగా మార్పు కదండి. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఆర్థికంగా బాగున్నాం. చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం. ఆర్థికంగా బాగున్నాం, పేరు పరంగా బాగున్నాం, ఎక్కడ చెడ్డ పేరు కూడా లేదు, మంచి పేరు సంపాదించుకున్నాం, మంచి క్యారెక్టర్లు చేసాం. అన్ని మార్పులు వచ్చినట్టే కదా. మనం పుట్టి పెరిగిన జీవితానికి, నెక్స్ట్ లైఫ్కి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు జీవితానికి అన్నీ పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయిగా. అదే కమెడియన్లు అందరూ ఎందుకు హీరోయిజం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? అంటే గుర్తుపెట్టుకోండి సార్, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక 10 years ఒక కమెడియన్గా చేసి ఇంకా నేను కమెడియన్గా తప్ప ఇంకా దేనికి పనికిరాను అని అతను నిశ్చయించుకొని ఏదో లైఫ్ని అలా సాగించేద్దాం, ఇంకా మనం వేరే సాధించలేములే, మన బాడీ కూడా అందుకు సహకరించదులే అనుకుని ఏదైనా అలా ఉండిపోవచ్చేమో. కానీ ఎప్పటికప్పుడు ఒక పట్టుదల, ఒక కసి, ఇంకా ఏదైనా సాధించాలి అని వేరే రకంగా కూడా ట్రై చేసి దాంట్లో కూడా ఏదో సాధించాలి అని అతనికి ఉన్నప్పుడు డెఫినెట్గా అందులో ప్రయత్నించడంలో తప్పలేదు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏం చేస్తాం, ఒకటే క్యారెక్టర్ వెళ్తాం. క్యారెక్టర్ ఇప్పుడు రైటర్స్, డైరెక్టర్స్ ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయిందా, మనకు వర్కౌట్ అయినట్లు, లేదంటే లేదు. సీన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ వర్కౌట్ కానప్పుడు ఏ ఆర్టిస్ట్ అని అందులో చాలా అసహ్యంగా కనబడతాడు. అది ఎక్కడో 10 సినిమాలకు ఒకసారి దొరుకుతుంది. మిగతా అంతా రెగ్యులర్ వర్కే కదా మనకి. వన్స్ ప్రూవ్డ్ కమెడీగా బాగా చేస్తాను ప్రూవ్డ్. ఆ తర్వాత ఏంటి, అన్నీ మనకు పడే క్యారెక్టర్ల పైన ఆధారపడి ఉంటాయి. ప్రతిదీ మనకు సక్సెస్ఫుల్ క్యారెక్టర్ పడదుగా. సో ఈ ప్రాసెస్లో చేయగలమన్న నమ్మకం, వస్తున్నాయి స్క్రిప్ట్లు వస్తున్నాయి, మనకు వచ్చి చెప్తున్నారంటే వాళ్ళు ఒక నమ్మకంతోనే చెప్తున్నారుగా. సో కాబట్టి అలా వెళ్ళి ప్రయత్నించి సక్సెస్ ఫెయిల్యూర్ ఏదో తెలుసుకోవడంలో తప్పలేదుగా. అందుకని ఆధారి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మనకు నచ్చిన క్యారెక్టర్లు, విషయం లేని క్యారెక్టర్లు వచ్చినప్పుడు స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకోవడానికి కొంచెం అసహ్యంగా ఉంటుంది అన్నారు కదా. మీకు అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయి? మీ క్యారెక్టర్లు మీరు చూసుకున్నారు? చాలా ఉంటాయి కదండి. 100%. ఒక ఏదైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడు, అంటే కొన్ని డబ్బుల కోసం చేసే ఉంటాయి, కొన్ని అండ్ ఇంకోటి అంటే ఏ క్యారెక్టర్ ఎలా పేరుస్తుందో కూడా తెలియని సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. సో దీంట్లో చూసుకుంటే కొన్ని ఉంటాయి, అలా ఉంటాయి. ఇంకా దానికి మనం ఏం చేయలేం. దాన్ని మనం దాంతోపాటు అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. కమెడియన్గా సంతృప్తి లేదండి కెరీర్లో? 100% ఉందండి. కమెడియన్గా లేక వితౌట్ కామెడీ క్యారెక్టర్, వితౌట్ కామెడీ సప్తగిరి ఎక్కడ 100% సాటిస్ఫైడ్. ప్రేమ చిత్రం, లవర్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, ఇట్లా చాలా మనకంటూ కొన్ని ఐడెంటిఫై క్యారెక్టర్లు ఉన్నాయి. డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో దాని తగ్గట్టే సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఒక రీమేక్ చేసిన తర్వాత సో మనం కూడా చేయగలం అని ఒక నమ్మకం వచ్చింది. సో చూద్దాం, ఆ దారిలో కూడా ప్రయత్నిద్దాం. ఎందుకు ఆ దారిలో వెళ్ళకనే మనం సైలెంట్గా ఉండడం అనే ప్రయత్నంలో భాగంగానే హీరోకి కూడా అవ్వడం. ఏం జరుగుతుందో చూద్దాం. డెఫినెట్గా సక్సెస్ ఉంది. హీరో అసిస్టెంట్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ మూవీస్ పని చేశాను, కమెడియన్గా సక్సెస్ఫుల్ మూవీస్ పని చేశాను, హీరోగా కూడా సక్సెస్ కొట్టాను. సో అన్నింటిలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో అదే పాజిటివ్ దృక్పథంతో వెళ్దాం ముందుకి. అంటే హీరోగా మీరు చేసిన సినిమాల మీద మీకు
సంతృప్తి ఉందండి ఆర్థికంగా? సప్తగిరి ఎల్ఎల్బి అయితే ఉందండి. ఆర్థికంగా అనేది మనం చెప్పలేము సార్. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడింది కాబట్టి ఎల్ఎల్బి తీసాం. ఆ తర్వాత ఒక సినిమా పోయింది, కరోనా వచ్చింది, అందరికి గ్యాప్ వచ్చింది. దాంట్లో మధ్యలో మనం కూడా ఈ ప్రాసెస్లో కొన్ని సబ్జెక్టులు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేకపోయాం. సో సంతృప్తి ఉందా లేదా అనేదానికన్నా ప్రయత్నిస్తున్నాం చూడండి, అది సంతృప్తినిచ్చింది. సో అన్నీ వర్కౌట్ అయిపోయి అన్నీ రెడ్ కార్పెట్ పడిపోతే ఇంకా మనం మనిషి జీవితానికి అర్థమే ఉంది. కమెడియన్గా ఉంటే 30 రోజులు బిజీగానే ఉండొచ్చు, కానీ హీరోగా అయిపోతే కొన్ని క్యారెక్టర్లు మిమ్మల్ని పిలవరు. హీరో అయిపోలే కామెడీ ఏం చేస్తాడులే అన్న ఫీలింగ్ ఉండొచ్చు. మరి ఆ విధంగా చూస్తే ఆ క్యారెక్టర్లకి, ఆ డైరెక్టర్లకి, ఆ సినిమాలకి మీరు దూరం అయిపోయినట్టే కదా? 100% అయిపోయినట్లే. బట్ మన ప్రయత్నంలో మనం ఉన్నాం కదా, దానికి దూరం అయిపోవచ్చు. పిలిచిన వాళ్ళు పిలుస్తున్నారు, 100% చేస్తున్నాం. కమెడియన్గా 10 years ఏం చేయాలో కూడా చేసాం. ఇప్పుడు కమెడియన్ కాక ఒక సీనియర్ కమెడియన్ అయినట్లే. ఇప్పుడు నేను కోరుకునేది అంటే అటువంటి క్యారెక్టర్లు కాకుండా ఒక సీనియర్ కమెడియన్కి ఏది ఇస్తారో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏమి ఇస్తారో అలా ఇస్తే చేయడానికి ఎప్పుడు సిద్ధమే. అంతేగాని ఇంకా అవే చేస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. నిజమే కదా, మీరు చెప్పండి. అవే చేసుకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనం చేయలేము అని మన నమ్మకం లేనప్పుడైతే ఒరే దాంట్లో కాంప్రమైజ్ అయిపోదాం, ఫస్ట్ ఈ జన్మ ఇట్లా కానిచ్చేద్దాం అని ఉంటుంది. శక్తి ఉంది, ఓపిక ఉంది, ఉత్సాహం ఉంది, ఊపు ఉంది, కష్టపడదాం. భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు మన వైపు చూడ్డా? మన సక్సెస్ ఇవ్వడా? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, భగవంతుడి దిక్కు మాకు, అంతే. మీ కెరీర్ స్టార్టింగ్లో మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయారు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళతో ర్యాప్ ఇప్పటికీ అలాగే ఉందండి? 100% ఉందండి. బట్ ఇబ్బంది పెట్టను. ర్యాప్ ఉంది, నా జీవితం నాకుంది, 100% ర్యాప్ ఉంది. ఎప్పుడు కనబడి అయ్యారు ఎవరే బాగున్నావు ఇట్లా అట్లా. వాళ్ళ సినిమాలు కూడా యాక్ట్ చేశాను నేను. అందరూ ఎవరు వాళ్ళ స్థాయి దగ్గర సక్సెస్ కొట్టారు. అందరూ ఎవరు జర్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు 100% ఉంది, నో డౌట్ ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే హీరోలతో ర్యాప్లో ఉండాలి, ప్రొడ్యూసర్లతో ర్యాప్లో ఉండాలి, డైరెక్టర్లను కలుస్తూ ఉండాలి అని చెప్తుంటారు. లేదంటే మనం కనబడం వాళ్ళకి. అది ర్యాప్ అనేది కాదండి, జస్ట్ క్యాజువల్గా వెళ్ళి మీట్ అవ్వడం. అది అడగడంలో తప్పలేదుగా. అన్నా మంచి క్యారెక్టర్ ఉంటే చూడండి, చేద్దాం, ఇలా చేద్దాం. ఒక 10 years వద్దనుకున్న క్యారెక్టర్ వస్తాయి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఏంటంటే మనల్ని మనం మార్పు చేసుకోవాలి. అన్నా కాదన్నా ఇన్నాళ్ళు అది చేసేసాను, ఇప్పుడు ఇలా ఏదైనా చూడండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడండి అని అడగడంలో తప్పలేదుగా. సో ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా అందరిని అడుగుతున్నా, మంచి క్యారెక్టర్స్ ఉంటే ఇవ్వండి. కొంచెం సీనియర్ కమెడియన్ అయ్యాం కాబట్టి అలా ఆ టైప్లో అడుగుతున్నాం. అది తప్పలేదు. అందులో మన ఇండస్ట్రీ అంటే మన పీపుల్నే కదండి కలుస్తాం, బయట వాళ్ళని కలవం కదా. ఇంక వాళ్ళతో మన ర్యాప్లో ఉంటుంది, ఎవరితో ఉండాలి? అది ఎవరి డైరెక్షన్ చేయాలని బాగా ఆసక్తి ఉందండి ఇప్పుడు ఇప్పుడు నాకు లక్కీగా ఈ సినిమా నేను కోరుకున్న డైరెక్టర్లతో చేశానండి. అంటే ప్రజెంట్ యంగ్ జనరేషన్ ఎవరున్నారు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అంటే మనకన్నా ఒక 10 ఏళ్ళు తక్కువ ఉండాలి. అంటే వాళ్ళు ఈ జనరేషన్లో ఉన్నట్టు లెక్క. సో అలా ఈ సినిమా నాకు లక్కీగా అలా జరిగింది. అంటే వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు, వాళ్ళ స్క్రిప్ట్ తగ్గట్టు యాక్ట్ చేయడం జరిగింది. నాకు చాలా 100% సాటిస్ఫై వచ్చింది ఈ సినిమా. అనిల్ రావుపూడి గారితో మీకు మంచి ర్యాప్ ఉంది కదా? అవును. ఆయన సినిమాలు ఎందుకు కనబడరు మీరు? నేను ఇబ్బంది పెట్టనండి. ఫస్ట్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో కూడా నన్ను పిలిచాడు. మున్నార్కి వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ పరిస్థితి అంతా చూశాను నేను. చూసిన తర్వాత అతను చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు, క్లారిటీగా చేస్తున్నాడు. అరే నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ వ్యాన్ డ్రైవర్ నువ్వు, రాత్రికి ఈ క్యారెక్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నాకు అవేగ్గా ఉంది ఈ క్యారెక్టర్ గురించి. ఒకసారి కూర్చొని 1 hour డిస్కస్ చేస్తే నీ క్యారెక్టర్ క్లారిటీ వచ్చేస్తుంది, రేపటి నుంచి క్యారెక్టర్ చేసేద్దాం అన్నారు. డన్ అన్నాం. రాత్రి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత రైటర్స్ వాళ్ళ టీం అంతా కూర్చున్నారు, నేను కూర్చున్నా, అన్నీ మాట్లాడుతున్నాం. ఎందుకో అనిల్కి అది సింక్ అవట్లే. పిలిచాడు ఈ క్యారెక్టర్ చేద్దామని సింక్ అవట్లే. మళ్ళీ అన్నాడు, ఫస్ట్ నువ్వు వ్యాన్ ఎక్కే, ఫస్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, ఎక్కడ మధ్యలో వచ్చి చేసుకుంటాం. ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? ఇది లాస్ట్ సినిమా కాదు, సినిమా ఇది నా క్యారెక్టర్ కన్నా సినిమా ముఖ్యం, నీ సక్సెస్ ముఖ్యం, కాబట్టి అర్థం చేసుకో, ఏం పర్లేదు, నెక్స్ట్ సినిమా చేయొచ్చు మనం అని సినిమా గురించి ఆలోచించి అతన్ని ఇబ్బంది పెట్టడం అలా కాకుండా నా బాడీకి నేను వద్దులేదు ఇంకో సినిమా చేద్దామని చెప్పి అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. సో కాబట్టి అక్కడ నేను సినిమా గురించి ఆలోచించాను. క్యారెక్టర్ నేను 100% వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు, ఫస్ట్ వ్యాన్ ఎక్కి కూర్చో డ్రైవింగ్ సీట్లో, మాట్లాడుకుంటూ పోతే నువ్వు ఏదో ఒకటి మాట్లాడతావు, మన ఇద్దరు అట్లా మాట్లాడుకుంటున్నావు, వద్దులే ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి వచ్చాను నేను. అట్లా చేసేయాలనుకుంటే అన్నీ చేసేయచ్చండి, వెళ్ళి అడిగితే పర్పస్ ఏముంటుంది చెప్పండి. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చేస్తాం. ఇదివరకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూశారు అనిల్ రావుపూడిని, ఒక ఫ్రెండ్గా చూశారు, ఇప్పుడు 300 కోట్ల సినిమా డైరెక్టర్గా చూస్తున్నారు. ఎలా ఉంది అతని జర్నీ చూస్తే? మనం ఇమాజిన్ చేయలేమంతే. అతని జీవితం ఒక అద్భుతం, 100%. నేను చూసిన అనిల్ రావుపూడికి ఇప్పుడున్న అనిల్ రావుపూడికి. బట్ క్యారెక్టరే అండి మెయిన్, మనిషి మెయింటైన్ చేయాల్సిన క్యారెక్టర్. అంత గొప్ప క్యారెక్టర్ అండి. ఇప్పుడు కనబడ్డా ఇది అది అని మాట్లాడడం, అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉండడం,
అలా మాట్లాడడం, కథల గురించి మాట్లాడడం, ఉన్నంతసేపు అసలు కింద పడి దొల్లుతుంటా, అలా నవ్వుకుంటాం ఇద్దరు. సో 100% $1 million బేబీ అంతే అనిల్. మీతో మంచి ఫ్రెండ్లీగా ఉండి కెరీర్ స్టార్టింగ్లో, తర్వాత హిట్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపించిన ఉన్నారు. హిట్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎవరు ఏం దొరకలేదండి నాకు. యాటిట్యూడ్ అంటే నాతో పనిచేసిన వాళ్ళంతా కూడా అలాంటివి ఏం దొరకలేదు. బట్ నేను కూడా ఆ పరిస్థితిలోకి వెళ్ళా. ఇటు సైడ్ నేను కూడా కమెడియన్గా బిజీగా ఉన్నా, హీరోగా చేసిన నా దారి నాకుంది. దొరికితే క్యారెక్టర్ దొరికితే చేసాం. కానీ అట్లా అనిపిస్తే మనం అంత రాసుకొని పూసుకొని తిరిగే రకం కాదు మనం. కాబట్టి అట్లా ఎవరు అనిపించలే. ఇండస్ట్రీలో ఎవరైనా చూసిన తర్వాత ఇలా ఉండాలిరా మనిషి అంటే అని అనిపించిన సందర్భాలు ఎవరైనా చూస్తే అలా అనిపించిందా? అనిల్ రావుపూడినే అంతే. ఈరోజు అంత గొప్ప సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఈగో ఉండదు, మంచి క్యారెక్టర్, చాలా ఫ్రెండ్లీనెస్తో ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమాకి నాకు ఏ హెల్ప్ కావాలంటే హెల్ప్ చేశాడు. అరే నాకు ఇది 100% ఈ సినిమా రాజు సార్ చూడాలి, రాజు సార్ రిలీజ్ చేయాలి, నాకు దయచేసి నువ్వు హెల్ప్ చేయండి. సినిమా చూశాడు, డన్, నేను సిరీస్ సార్ చెప్తున్నాను, ఈ సినిమా ఎస్పీసీలో రిలీజ్ అవుతుంది, ఇది నాది ప్రామిస్. ఇప్పుడు అనిల్ దీని బ్యాక్గ్రౌండ్లో ఉండే రాజు సార్కి, సిరీస్ సార్కి అప్పచెప్పి సిరీస్ సార్కి సినిమా చూపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇంతకన్నా హెల్ప్ ఏం కావాలండి ఒక ఫ్రెండ్గా చేసే దానికి. ప్రభాస్ గారి దగ్గరికి కూడా వెళ్ళినట్టుందిగా? అవునండి. ప్రభాస్ అంతా ఇప్పుడు రాజా సాబ్ చేస్తున్నాను. పక్కన చాలా ఫుల్ లెంత్ ఒక 100 days దాకా క్యారెక్టర్ చేసాం. సో దాంతో మంచి ర్యాప్ అన్నతో చూపించాను, టీజర్ చూపించాను, బాగుంది. నా ఎక్స్ప్రెస్ రాజాకి ప్రభాస్ అన్న పెద్ద ఫ్యాన్. అది ఈవీ క్రియేషన్స్లో ఆ సినిమా చూశారు ఆయన. బ్రదర్ మీరంటే నాకు చాలా ఇష్టం అని అడిగాను. అన్న ఇది కావాలి చేస్తుంది దాన్ని. సినిమా టీజర్ కూడా చూశారు, క్వాలిటీ చూశారు, చాలా బాగా చేశారు. ఈ సినిమా బ్రహ్మాండంగా మంచి హిట్ కావాలని బ్లెస్ చేశారు. ఎలా ఉంది రాజాసాబ్లో ఆ సెట్లో హాడావిడ ఎలా ఉంది? ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అండి, దాని గురించి మనం మాట్లాడకూడదు. త్వరలో ఇంకో దీంట్లో మాట్లాడదాం. అదైతే నెక్స్ట్ లెవెల్ మూవీ. ప్రభాస్ అన్న కెరీర్లో బిఫోర్ 10 movies, ఆఫ్టర్ 10 movies ఉండదు, అంత క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో. అంటే చాలా కాలంగా ఆయన్ని రా అండ్ రస్టిక్ లుక్లో చూస్తున్నాం, యాక్షన్ లుక్లో చూస్తున్నాం. ఆయన కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అన్నది వెయిటింగ్. ఇంకా ఆ విషయం అయితే నో డౌట్. ఇంకా కొన్ని మేము కమెడియన్స్ కదండి, మేమే కింద పడి దొల్లి నవ్వామంటే అర్థం చేసుకోండి. మేము ఎందుకు నవ్వుతామండి కమెడియన్స్ అంటే. అలాంటి పర్ఫార్మెన్స్ మారుతి అన్న తీసుకున్నారు. మీరు మారుతి మంచి కాంబినేషన్ కదా? అవును. ప్రేమ కథ చిత్రం, లవర్స్ అన్నీ ఉన్నాయిగా. ఆయనతో ఎలా ఉంటుందండి జర్నీ మారుతి గారితో? ఈ సినిమా చేయమని కథ వినిందిరా మారుతి అన్నీ. అభిలాష్ని పిలిపిస్తారన్నా ఒక కథ విన్నానన్నా అంటే చెప్తా, నాకేంటో రకరకాలుగా ఉంది, మీరు ఒకసారి వినండి అని ఈ సినిమా డైరెక్టర్ అభిలాష్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టుకొని కథ మొత్తం విని నాకు ఫోన్ చేసి, నేను చెప్తున్నాను ఈ సినిమా చేయను, దీనికి కర్త కర్మ క్రియగా నేను ఉంటా, నువ్వు చేయన్నా. అలా అనుకోండి వెన్నుముకగా నడిపించింది. ఈ సినిమా ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో హోమ్ థియేటర్లో చూసి ఈ సినిమా తీసుకెళ్ళి అనిల్ రావుపూడికి చూపించి రాజ్ సార్ దగ్గరికి ఈ సినిమా వెళ్ళాలని సరైన గైడెన్స్ చేసింది మారుతి అన్న. స్క్రిప్ట్ విషయంలో ఆయన హ్యాండ్ ఏమైనా ఉందండి? అదేం చేయలేదు. ఫస్ట్ టైం విన్నారు. ఆ తర్వాత యంగ్ రైటర్స్, ఈ స్టోరీ రైటర్ లోహిత్ అండ్ తమిళ్లో లోహిత్ అండ్ అఖిల్ స్టోరీ, డైలాగ్స్ అయితే అఖిల్ రాశాడు. సో వాళ్ళకి టోటల్ వాళ్ళ దగ్గర ఒకసారి విన్న తర్వాత వీళ్ళిద్దరిని ఫాలో అయిపో, డైరెక్టర్ని ఫాలో అయిపో అని చెప్పారు. శాసనల గ్రంథం అన్నారు, అదేదో విరూపాక్ష గుర్తొస్తుంది మాకు. అవునా? కట్నం వారి శాసనాల గ్రంథం అనేది ఒక ఫన్గా పెట్టుకున్న ఒక లెగసీగా, ఒక ఫ్యామిలీకి వచ్చే లెగసీగా. బట్ చెప్తే అతిశయోక్తి అవుతుంది. కానీ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందండి. అంటే మీరు కూడా సెకండ్ పార్ట్ తీస్తున్నారా అని అంటారేమో అని ఆ మాట అనలేదు. కానీ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. దాంట్లో ఇంకొంచెం ఎక్కువ చెప్పడం జరిగింది ఫన్ మోడ్లోనే. ఏదే కట్నం వారి శాసనాల గ్రంథం ఎవరు రాశారు, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, వాటి గురించి ఏమేమి ఉంటుంది, అవన్నీ కూడా చాలా ఫన్ మోడ్లో ఉంటాయి. ప్రీక్వెల్ అనమాట. అవును, ప్రీక్వెల్ కరెక్ట్. సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. ఎవరు రాశారని. ఏంటి సార్ ఇది కట్నాల గురించి గోల్ ఏంటి? అంత ఫన్ మ్యాటర్ సార్. ఇప్పుడున్న సమాజంలో చాలామంది పిల్లలకి ఎందుకు పెళ్లి కావట్లేదంటే మెయిన్ మ్యాటర్ అక్కడే వస్తుంది, క్యాష్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. కానీ హీరో క్యారెక్టర్ అలా ఉండదు, కానీ అతనికి అదే ప్రాబ్లం అవుద్ది. సో అది ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చిందనే సినిమా. అది కూడా ఏదో సీరియస్గా చెప్పకుండా ఈ కట్నం వల్ల పెళ్ళి అయిపోయింది అంత టోటల్ ఒక 55 scenes ఉంటే 50 scenes ఫన్ మోడ్లోనే చెప్పాం. కట్నం అనేది చాలా సీరియస్ మ్యాటరు, కానీ అమ్మాయిల తరపున మాట్లాడుతుంటారు అది. అవును, ఈసారి మీరు అబ్బాయిల తరపున మాట్లాడినట్టు అనిపించింది టీజర్ చూస్తుంటే.
లేదు అబ్బాయిలు కదండి కట్నం అడిగేది. అవును, అబ్బాయిల సమస్య అయిపోయింది ఇప్పుడు. అబ్బాయిలు అంటే ఎక్కువ ఆశిస్తున్నారు. ఎక్కువ ఆశించడం వల్లే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఈ అమ్మాయితో మనం ఎలా ఉండాలి, ఏ రకంగా మన సంసారం సాగాలి, మన కాపురం ఎలా ఉండాలి, వీటి గురించి ఆలోచించకుండా ఆ స్పాట్లో వచ్చే ఆ అమౌంట్ కోసం ఆలోచించే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అమ్మాయిలు ఎంత ఫ్రీడమ్గా ఉన్నారు, వాళ్ళకి ఫుల్ మెచ్యూరిటీ వచ్చింది, వాళ్ళు నేటి సమాజంలో మనం అందరంత స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వాలి మనం. సో వీటి వల్లే సమస్య వస్తుంది. సో ఈ సమస్యల్లో భాగంగా వీటిని ఫన్గా చెప్పడం జరిగింది అంతే. రెండు ఫ్యామిలీల మధ్య జరిగే స్టోరీ. సినిమా అంతా చాలా ఫాస్ట్గా తీసేసినట్టున్నారు కదా. సార్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అనేది దాదాపు 6 months చేసుకున్నారు వాళ్ళు, 6-7 months చేసుకున్నారు. నా దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను మారుతానికి వినిపించినప్పుడు చిన్న చేంజెస్ చెప్పారు. దానికి కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుని మళ్ళీ ఒక 1 month ఏదో తీసుకుని మళ్ళీ రీరైట్ చేశారు. సినిమా తీయడం ఉంది. వన్స్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం 45 days కంప్లీట్ చేశారు. కాకపోతే షెడ్యూల్ ఒక 2 పడ్డాయి అంతే. చాలామంది చూపించినట్టున్నారు కదా సినిమా. చూపించాం, ఫ్యామిలీ బయట వాళ్ళకే ఎక్కువ చూపించాం. ఆ బయట వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు అది హ్యాపీ. నేను ఆ ధైర్యంతోనే ఈ సినిమాని ఇలా మోయడం జరిగింది. ఇంతకుముందు చేసిన సినిమాని ఇంత మొయ్యలే నేను. ఇది 100% వర్కౌట్ అవుతుంది కాబట్టి దీన్ని తప్పకుండా జనాల్లోకి తీసుకెళ్ళాలని ముందుకు. హీరోగా మాత్రమే పరిమితం అయ్యారా, రైటర్ కూడా బయటకు వచ్చాడు? మీరు ఇప్పుడు చెప్తే కూడా వెళ్ళిపోతారు. రైటర్గానా? ఓకే లేదండి, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మాకు లోహిత్ అండ్ మాకు లోహిత్ అండ్ అఖిల్ అనే 2 యంగ్ బాయ్స్ దొరికారు. వాళ్ళు ఈ జనరేషన్ దగ్గర డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారండి. ఈ సినిమా అఖిల్ రాసిన డైలాగ్స్ అయితే మాత్రం నేనే అసలు షాక్ అయ్యా. అలా రాశారు అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఉంటాయి అవి, నో డౌట్. మనకేం లేదు, జస్ట్ క్యాజువల్గా ఒక షర్ట్ ప్యాంట్ ఇచ్చారు. అన్నా నువ్వు ఇంతకుముందు చేసిన యాక్టింగ్ కూడా చేయొద్దన్నా, నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే చాలన్నారు. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, ఓవరాల్ సినిమా చూస్తే నేను క్యారెక్టరే కనపడతా, హీరోగా కనపడను. ఉన్న ఒక 7-8 క్యారెక్టర్లో సప్తగిరి ఒక క్యారెక్టర్ చేశారా అంటారు. ఈ పాటలు, డ్యాన్స్లు, ఫైట్లు అంటే మసాలా లేవండి, 100% లేవు. ఒక్క డ్యాన్స్ పాట ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంది, అది కూడా సిచ్యువేషన్ తగ్గట్టే టైటిల్ సాంగ్ పెట్టామంతే. ఇంకా ఉన్నదే 2 songs సినిమాలో, ఇంకోటి చిన్న లిటిల్ బిట్ సాంగ్ ఉంది అంతే. సిగ్నేచర్ స్టెప్లు ఏమైనా సార్? ఇంకా అది ఇంకా బాడీలో ఉంది కాబట్టి ఏదో ట్రై చేసాను, చూద్దాం బాగుంటుంది ఏం చేస్తాడు. అందరూ బాగుంది అంటున్నారు మా వాళ్ళంతా. ఒక్క సాంగ్ స్కోప్ ఉంది, చేశా. డ్యాన్స్ చేస్తున్నప్పుడు అనిపించిందా స్టార్ హీరోలు ఎంత కష్టపడుతున్నారు డ్యాన్సుల కోసం? 100% అండి. మనం చిన్న మాటలు తీసేస్తాం కానీ అదొక కూలి పని కన్నా ఇది రోడ్లు వేస్తుంది, అంతకన్నా కష్టమే, దాన్ని వర్ణించలేం. పైగా మేము డ్యాన్స్ చేసేటప్పుడు మేము యాక్చువల్గా మా వాళ్ళంతా ఆస్ట్రేలియాని ఊరించారు. నన్ను కట్ చేస్తే మలేషియా తీసుకెళ్ళారు. సరే మలేషియా వెళ్ళి చేసేద్దాం, దిగిన వెంటనే 40 degrees ఉంది. మా అభిలాష్ వచ్చి అన్నా కంప్లీట్ చేయాలన్నా, నీకే దండం ఉన్నా, ఏదైనా చెప్పి కంప్లీట్ చేయాలన్నా, ఎండకు భయపడదన్నా అన్నారు. అందుకని ఇంక ఎండకు ఎదురెళ్ళాం. ఆ 3 days, ఆ 4 days లిటరలీ నరకం చూసాం. బట్ సాంగ్ బాగుంది కాబట్టి ఇష్టపడి చేసాం. మధ్యలో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది బాగా. అవును, టీడీపీకి వెళ్ళిపోయారు. లేదు అప్పుడు ఒక మ్యాటర్ వచ్చింది కానీ అండి, మళ్ళీ కొంతమంది పెద్దలు పిలిచి సమయం వయసు ఇది కాదనన్న అంటే మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఓ 10 రోజులు మంచి న్యూస్ చెప్తాను కూడా ఊరించినట్టున్నారు అప్పుడు. అవునా అనుకున్నారు కానీ అండి, ప్లస్ అది వయసు అండ్ సమయం ఇది కాదని చెప్పి అందరూ కొంచెం పెద్దలందరూ నిర్ణయించడంతో డన్, మంచి సినిమాలు చేసుకుందామని బ్యాక్ రావడం జరిగింది. సీట్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టు అని చెప్తున్నారు టీడీపీ తరపు నుంచి. లేదు కూటమి తరపు నుంచి అలా ఉండింది కానీ అండి, బట్ కాలేదు మీన్స్ మనమే వద్దనుకున్నాం, ఇప్పుడు కాదులే అని చెప్పి అంతే. ఇన్ ఫ్యూచర్ తప్పకుండా ఉంటాడు సప్తగిరి, చూద్దామండి, గాడ్ గ్రేస్. ఎలా ఉంది సార్ అక్కడ టీడీపీ పరిస్థితి? కూటమి ప్రభుత్వం ఎలా నడుస్తుంది? ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇంటర్వ్యూకి వచ్చి ఏమాత్రం పాలిటిక్స్ మాట్లాడినా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా చూసాం మనం. ఎందుకని లీవ్ ఇట్ ప్లీజ్, థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఉంది దాని కదా. ఈ మధ్య అప్పట్లో ఒక వీడియో వైరల్ అయింది, బాలకృష్ణ గారికి మీకు మధ్య జరిగిన సంభాషణ, దానవీర సూరకర్ణలో మీరు చెప్పిన డైలాగు. ఆ డైలాగ్ నా టైంలో ఆయన ముందు చెప్పాలని ఎందుకు అనిపించింది? అది టర్కీలో షూటింగ్ అండి, వీరసింహారెడ్డి సినిమా షూటింగ్. ఒక బ్రేక్ టైంలో అమ్మాయి హనీ రోజ్ ఉంది కదండి, మలయాళం నటి. ఆ ఆమెకి బాలకృష్ణ గారు ఏదో చెప్తున్నారు, విశ్వవిఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నారు. ఇలా చెప్తూ ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయంటే ఆ అమ్మాయికి అవునా అని వింటుంది. ఆమె ఇలా అని వింటుంది.
ఇంతలో అసలు ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి ఎలా చెప్తారో తెలుసా ఆయన ఫ్యాన్స్ అని చెప్పి తప్పని నేను ఎక్కడో ఉన్నాను, దాదాపు పైన షూటింగ్ జరిగితే కింద ఎక్కడో ఉన్నాను. సప్తగిరిని పిలవండి అని చెప్పారు ఆయన. నేను ఎందుకు పిలుస్తున్నాను పరిగెత్తి వెళ్ళాను. గిరి డైలాగ్ ఒకసారి చెప్పు అన్నాడు. ఆ రకంగా హనీ రోజ్ గారికి మనం డైలాగ్ పవర్ ఎలా ఉంటుంది, పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డైలాగ్ ఎలా ఉంటుందని చిన్న రుచి చూపించారు అంతే. ఆమె షాక్ అయిపోయింది అంతే, ఏంటి ఇలా ఇంత నాన్ స్టాప్ డైలాగ్ ఇలా చెప్తారని. అందులో అదృష్టం ఏంటంటే బాలకృష్ణ గారు నేను కలిసి చెప్పడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ప్లస్ దాంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా ఆయన చిన్న కరెక్ట్ చేస్తూ పోవడం, అది నిజంగా నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప ఇన్సిడెంట్ అది. ఆ వెంటనే బాలకృష్ణ గారి రెస్పాన్స్ ఏంటండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత? ఇంకా అసలు నాన్ స్టాప్గా ఇద్దరు చెప్పుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆయన ఏంటి ఇంత నాన్ స్టాప్గా నేను ఆపనా ఇతను ఆపడం లేదని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. ఆ రోజు రాత్రి కూడా అసలు మన వీడియో చాలా గొప్ప వైరల్ అయింది. నిజంగా ఆయన గొప్పదనం ఉన్నది. బాలకృష్ణ గారు గొప్పదనం ఏంటంటే నిజంగా టాలెంట్ ఎదురుగా కనపడ్డప్పుడు ఆయన ఎప్పుడు అంటారు, అది నువ్వు నాన్నగారు గారిలా కాకుండా నీలా చెప్పావు చూడు, అది ఇంకా అద్భుతం, నీ మాడ్యులేషన్లో చెప్తాను అని చెప్పడం అనేది నిజంగా అది బాలకృష్ణ గారి గొప్పదనం. అలా అప్రిషియేట్ చేయడం, ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా ఒక చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. మీరు ఇప్పుడు సీనియర్ కమెడియన్ అయిపోయారు, కొత్త తరం వస్తుంది, వాళ్ళల్లో ఏం గమనించారు సార్? ఎవరిలో గమనించినా ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కొత్త ఫేస్ ఎప్పుడు బాగా చేశారంటే మాత్రం డెఫినెట్గా ప్రజలు ఆకర్షిస్తారు. మేము సీనియర్లు అయిపోయాం. గమనించేది ఏంటంటే రైటర్ల పైనే ఆధారపడి ఉందండి, రైటర్స్ పైనే ఆధారపడింది ఆ క్యారెక్టర్ వర్కౌట్ వల్ల కాదా అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్లో ఈ వెబ్ సిరీస్ నుంచి చూస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ నుంచి చూస్తున్నారు, వాళ్ళందరూ ఎవరి మార్క్ అనుకుంటుంది. సో డెఫినెట్గా గమనించేది ఏం లేదు, యంగ్ బ్లడ్ అంతే. అక్కడ ఆ ఉత్సాహం అటు ఉంటుంది. అప్పుడు ఆ ఏజ్లో ఎలా ఉండాలో అలా ఉంటుంది. అప్పుడు బాగా ఆకట్టుకున్న కమెడియన్ ఎవరంటే ఏం చెప్తారు, ఎవరి పేరు చెప్తారు? చాలామంది ఉన్నారండి. నాకు కమెడియన్ల కన్నా కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా ఇష్టం అండి. ద గ్రేట్ అల్లు రామలింగయ్య గారు ఉన్నారు. ఆయన ఎంత కమెడియన్ అంత గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్. శంకరాభరణం లాంటి సినిమాల్లో ఏడుపు వచ్చేస్తుంది. అటువంటి కమెడియన్ రాజబాబు గారు కావచ్చు, రేలం గారు కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, ఇట్లా బ్రహ్మానందం గారు కావచ్చు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ కావచ్చు, ఎవరు యూనిక్ స్టైల్ అందరూ గొప్ప క్యారెక్టర్. మన కోట శ్రీనివాసరావు గారు కావచ్చు, బాబుమోహన్ గారు కావచ్చు, బోత్ అంటే కమెడియన్గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే కళ్ళలో నీళ్ళు పెట్టించారంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు వేరే. నాకు అది ఇష్టం. ఒక కమెడియన్గా ఒకే బంచ్లో ఉండిపోకూడదు, వేరే దారి కూడా చూసుకోవాలి, అందులో కూడా మెప్పించే విధంగా ప్రయత్నించాలి. ఇందులో ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషనల్ పని చేసుకోవచ్చుందని ఇక్కడ ఆ పోస్టర్ చూస్తుంటే మొత్తం నవరసాలు కనిపిస్తున్నాయి. లేదండి, అదేం వర్కౌట్, ఓన్లీ ఫన్. ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి ఉంది, లాస్ట్లో నాకు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది ఆ కోర్ట్ సీన్లో. దీంట్లో అసలు ఏ యాంగిల్కి వెళ్ళలేదు, మా డైరెక్టర్ ఏ మాత్రం ఒప్పుకోలేదు. అరే ఇది ఇలా చేద్దామని చిన్న చిన్న సజెషన్ ఇస్తాను. నా వద్దన్నా, ఈ సినిమా అలా వద్దు, నాకు 2 hours నవ్వించడమే బాధ్యత, అది నేను చేస్తాను, నేను చెప్పినట్టు మీరు చేయండి అన్న. డన్, హ్యాపీగా ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత 100% అభిలాష్ అనేది 100% ఎఫెక్ట్ ఇచ్చాడు ఈ సినిమాకు. నెక్స్ట్ పెద్ద డైరెక్టర్ అవుతున్నాడు అతను. ఫైనల్గా ఈ సినిమా చూడడానికి వచ్చే ఆడియన్స్కి ఏం చెప్తారు? రండి, నవ్వుకోండి. ఇంకేం మిమ్మల్ని ఏమాత్రం బాధ పెట్టం, ఏమాత్రం చికాకు తెప్పించాం, మీకు వేరే ఎమోషన్ ఏమీ లేదు ఈ సినిమాలో. ఓన్లీ రండి, నవ్వుకోండి, వెళ్ళండి. మంచి సమ్మర్, కరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయిన 21st రిలీజ్ అవుతుంది. థియేటర్ రండి, నవ్వండి. హీరోగా కొత్తగా చేస్తున్న సినిమాలు ఏంటి? మంచి మూవీస్ ఉన్నాయండి. మంచి ఇప్పుడు ఈ టీజర్తోనే సినిమాలు వచ్చాయి. నిజంగా చాలా బాగున్నారండి. ఈ సినిమా ఈ టీజర్తో 2-3 సినిమాలు వచ్చాయి. తప్పకుండా చేద్దామండి, కథ అంతా విందామని చెప్పి హోల్డ్ చేసి ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఒక సినిమా కంప్లీట్ అయింది, అది కూడా త్వరలో బయట పెడతాం, చూద్దాం. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.